ఇగో కడుక్కొని వాష్ చేసి శుభ్రం చేసిన జీడిపప్పు అండి, పచ్చి జీడిపప్పు. ఇగో చికెన్ లో వేసారు. కూర అయిన తర్వాత వేసుకోవచ్చండి, ఉడుకుతున్నప్పుడు వేసేసుకోవచ్చు. మళ్ళీ మటన్ లో వేస్తారా అప్పుడు చూపిస్తా. రల్సనా ఎక్కలు రల్సనా అది ఎక్కలు రల్సనా అడగ బాబా నెంబడ చూడండి. ఇక్కలు ఎలా తీస్తారండి పచ్చికలా. నువ్వు పంజునా నాకు ఎలుక కనపడతలేదా? వీడిగా ఎలా తీస్తున్నావో చూపించు. ఏమంటారా నువ్వు లైట్ చూస్తున్నావు బాగా నాకు అంతలేదు ఖర్చు పెట్టి ఇక్కడ గూడు అంటించుకున్నాను. ముగ్గు అయినా లేకపోతే వద్దు అంటించుకుని పర్లేదు. నోరుమండి కంట్లో పడతాయి. లేదు జీలుకొస్తున్నాం తాగుతాకి నీళ్ళు లేకపోతే అలాగా మంచి మటన్లో వేసారండి జీడిపప్పు, పచ్చి జీడిపప్పు మటన్ కర్రీలో అన్నీ వేసేసుకొని నీళ్ళు పోసి ఉడకబెట్టేసుకోవడం నార్మల్గా. పప్పు కోసి ఇక్కడ తీయాలి, ఇలా కొలుసుకోవాలండి. తొక్క కొలుసుకుని ఇలా కొంకుడిగా పులుసులో వేసుకోవాలి. కొంకుడిగా రసం అంటే జిడ్డు ఉంటుంది, జిడ్డు ఉదుతుంది అనమాట. కొంకుడిగా రసంలో కడుక్కుంటే జిడ్డు ఉదుతుంది. చూసారా, కొంకుడికాయ పులుసులో వేసి శుభ్రంగా వాష్ చేసుకుని నీట్గా కడుక్కొని ఇలా రెడీ చేసుకున్నారండి. కూర అయిన తర్వాత మటన్లో కొంచెం, చికెన్లో కొంచెం వేసుకుంటారు. మన ఆప్షన్ అండి. మా అమ్మగారు చికెన్లో కొంచెం వేసారు, మటన్లో వేస్తున్నారు. వేసినప్పుడు చూపిస్తా.
ఇంకా కొత్త కారం ఉంటుంది. ఇగో కడుక్కొని వాష్ చేసి శుభ్రం చేసిన జీడిపప్పు అండి, పచ్చి జీడిపప్పు. ఇగో చికెన్ లో వేసారు. కూర అయిన తర్వాత వేసుకోవచ్చండి, ఉడుకుతున్నప్పుడు వేసేసుకోవచ్చు. మళ్ళీ మటన్ లో వేస్తారా అప్పుడు చూపిస్తా.